శివాయ. కార్తీక పురాణం 7వ అధ్యాయం. శివకేశవార్చన విధులు. వశిష్ఠుల వారు జనకునకు ఇంకను ఇలా బోధించిరి. రాజా, కార్తీక మాసం గురించి, దాని మహత్యం గురించి ఎంత వినినను తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసీ దళములతో కానీ బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి మోక్షము కలుగుతుంది. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనాను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములు చేసి వారి పాపములు నశించుకోవచ్చు. సంపద కలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలం దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శివాలయమున కానీ విష్ణు ఆలయమున కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకురులకు దగ్గరు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాసు ఎగిరిపోయినట్లే కోటి పాపములైన పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకు చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవలు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా చేసి నైవేద్యం ఇచ్చి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమొసంగదెరు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగుతుంది. సాలగ్రామునకు ప్రతినిత్యం గంధం పట్టించి తులసి దళములతో పూజించాలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగు కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో ఉండును. కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును. కనుక ఓ రాజా,